మద్యం తాగి వాహనాలు నడిపేవారు గంజాయి మత్తులో ఉండేవారు మానవ బాంబు కంటే ప్రమాదకరమని సిద్దిపేట అడిషనల్ డీసీపీ కుషాల్కర్ అన్నారు. ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. అలాగే గంజాయి మత్తుకు అలవాటు పడుతున్న పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. గంజాయి తీసుకోవద్దని ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రంగనాయక సాగర్ బి ఫార్మసీ కాలేజీ విద్యార్థులు ఫ్లాష్ మ్యాబ్ కార్యక్రమం నిర్వహించారు. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన ఫ్లాష్ మ్యాబ్ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కుషాల్కర్, ఏఆర్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీ రవీందర్ రెడ్డితో పాటు ఇతర పోలీస్ అధికారులు పాల్గొని మాట్లాడారు. ఎంతో మంది యువత గంజాయి డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మద్యం మత్తులో వాహనాలు నడిపిస్తూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. గంజాయి వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఇంత మంచి అవగాహన కార్యక్రమం నిర్వహించినందుకు రంగనాయక స్వామి బి ఫార్మసీ కళాశాల విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సీఏ మహేందర్ రెడ్డి, 2 టౌన్ సీఏ మురళి, ట్రాఫిక్ సీఏ ముత్యం రాజు పలువురు పాల్గొన్నారు. ముందు మీకు అవగాహన కలిగిన తర్వాతనే వేరే వారికి అవగాహన కల్పించడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ముందు అవగాహన చేసుకున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎక్కువ శాతం అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఇంట్లో మన తమ్మునికి, అన్నకు, తండ్రికి తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. 2 విషయాలు ఇప్పుడు సమాజంలో మన యువతకి పూర్తిగా పట్టి పీడిస్తున్న 2 విషయాలు. ఒకటేమో డ్రగ్స్. మన పల్లెటూరుకి వచ్చేసరికి గంజాయి నుంచి స్టార్ట్ అవుతుంది, సిగరెట్ నుంచి స్టార్ట్ అవుతుంది గంజాయి. హైదరాబాద్ లెవెల్లో కార్పొరేటివ్ సిటీస్ పోతే డ్రగ్స్ అది వేరు వేరు రూపాల్లో ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మన రూరల్ ప్రాంతంలో గంజాయి అనేది చాలా సాధారణంగా పల్లెటూరులో కూడా అలవాటు అయిపోయింది ఈ మధ్యకాలం. సో దాని మీద మనం పోరాడాల్సిన అవసరం ఉంది. రెండవది రోడ్ యాక్సిడెంట్స్. ఈ 2 కార్యక్రమాల మీదనే మీరు అద్భుతంగా కార్యక్రమం చేశారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే దాని మీద పూర్తి అవగాహన మీకు ఉంది కాబట్టి మీరు సమాజానికి అవగాహన కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ యాక్సిడెంట్స్ వలన అమూల్యమైన ప్రాణాలు, ఇంకా ఒక కుటుంబం పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది ఒక యాక్సిడెంట్ వల్ల.